హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందామండి. నేను చెప్పబోయే వ్యక్తిని చూసి ప్రపంచం గర్వించింది. ఈ ఉత్తముడు మన దేశంలో ఎందుకు జన్మించలేదా అని దిగులు చెందారు. అతను ఒక చిన్న రైల్వే స్టేషన్లో టీ అమ్ముకుంటూ ఉండేవారు. కానీ తన కళ్ళల్లో మాత్రం ఎప్పుడూ పెద్ద కలలు ఉండేవి. ఆ బాలుడు ఎవరో తెలుసా? అతడే ఈరోజు భారతదేశాన్ని నడిపిస్తున్న నాయకుడు. శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు. 1950లో చిన్న పట్నంలో జన్మించిన మోదీ గారు చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. తండ్రితో కలిసి చిన్నప్పుడు టీ అమ్ముతూ పెరిగారు. ఆ పరిస్థితులు అతనును బలంగా మార్చాయి. ఆ కష్టాలు ఆయనని ఆపలేదు, ముందుకు నడిపించాయి. చిన్న వయసులోని ఆయన క్రమశిక్షణ, దేశభక్తి నేర్చుకున్నారు. తరువాత చిన్న పనుల నుంచి పెద్ద బాధ్యతల వరకు అన్ని నిజాయితీగా నిర్వర్తించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మారి అభివృద్ధికి కొత్త దారి చూపించారు. 2014లో దేశం మొత్తం ఆయనను ఆశగా చూసింది. ప్రజల ఆశీర్వాదంతో భారత ప్రధానమంత్రిగా ఎదిగారు. మోదీ గారి నాయకత్వంలో భారతదేశం కొత్త మార్గంలో నడిచింది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, జీఎస్టీ రిఫార్మ్స్ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. ప్రపంచంలో భారత స్థాయిని పెంచారు. భారతీయ సంస్కృతి అంటే ఆయనకు ఎంతో గౌరవం. ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రపంచానికి పరిచయం చేశారు. కాశీ, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చేశారు. భారతీయ సాంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. భారత ఆధ్యాత్మికతను ప్రపంచానికి చూపారు. టీ అమ్మిన బాలుడు ఈరోజు ప్రపంచ నాయకులతో సమానంగా నిలిచాడు. ఇది కేవలం విజయగాథ కాదు. ఇది పట్టుదల, కష్టపడే తత్వం, దేశ సేవకు అంకిత భావం యొక్క ప్రతిరూపం. మనం కూడా కష్టపడితే ఏదైనా సాధించగలమని నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నా దృష్టిలో రామాయణంలో ఆంజనేయ స్వామి పాత్ర ఎంత ముఖ్యమో, నేడు భారత దినదిన అభివృద్ధిలో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి పాత్ర కూడా అంత గొప్పగా నిలిచింది. కాంగ్రెస్ హయాంలోని 70 ఏళ్లలో సుమారు 6,000 పైచిలుక ఉగ్రవాదుల దాడులు మన పైన జరిగాయి. కానీ మనం ఒక్క ప్రతిదాడి కూడా చెయ్యలేదు. కారణం, గవర్నమెంట్ నుంచి ఆ సపోర్ట్ లేదు. ఆ పవరు ఇవ్వలేదు మన సైనికులకి. చాలా ఓపెన్ గా వాళ్ళ సపోర్ట్ పాకిస్తాన్కి నిలిచింది. నోట్లు ప్రింట్ చేసి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ కోసం బడ్జెట్ ని మళ్లించడం, ఇలా ఎన్నో జరిగాయి. అటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో చరిత్ర తిరగరాయడానికి ఒక యోధుడు మనకై వచ్చారు. తనే శ్రీ నరేంద్ర మోదీ గారు. వచ్చిన 10 ఏళ్లలోనే 10వ ప్లేస్ లో ఉన్న ఎకానమీని 4వ ప్లేస్ కి తీసుకొని వెళ్లారు. స్వచ్ఛ భారత్ అన్నారు, ఆయుష్మాన్ భారత్ అని హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు, ముద్ర యోజన అని స్మాల్ బిజినెస్ లోన్స్ అన్నారు, పిఎం ఆవాస యోజన అని అఫోర్డబుల్ హౌసింగ్ అన్నారు, ఫోన్ పే అన్నారు, ఆన్లైన్ సేవ అన్నారు. ఎన్నో అమలులోకి తెచ్చి భారత్ ని ముందు ఉండి నడిపించారు. ఒకప్పుడు ఇండియా అంటే స్లమ్ ఏరియా, జీరో సివిల్ సెన్స్, అన్ఎడ్యుకేటెడ్ దగ్గర నుంచి ఇండియాకి కొత్త మీనింగ్ తెచ్చి ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రతి ఏడు కొత్త హైవేస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ నిర్మాణన, కొత్త హాస్పిటల్స్, కొత్త స్కీమ్స్, బడ్జెట్. ఆర్మీకి అయితే నేను ఉన్నా మీరు కానివ్వండి అని పూర్తి బలగాన్ని ఇచ్చి జెండాపై కపిరాజులా మారారు. ఒక్క కౌంటర్ అటాక్ పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశారు. ఇండియా అడుగు పెడితే ఇలా ఉంటుందా అని ఆపరేషన్ సింధూర్తో శత్రు దేశానికి రుచి చూపించారు. ఇంకా రివెంజ్ అటాక్ అంటే మన దేశం మ్యాప్ లో కూడా ఉండదురా అని వాళ్ళు చెవులు కొరుక్కునేలా చెప్పకనే చెప్పారు. గత 14 ఏళ్లలో ఇండియాపై జరిగిన ఉగ్రవాద దాడులు 600 చిల్లర. అది తేడా. ఈయన గురించి చెప్పాలంటే జీవితం సరిపోదు. భారత మాతను కాపాడడానికి దేవుడు పంపిన నమ్మిన బంటు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మోడీ గారు కమ్యూనిటీకి అగైనెస్ట్ కాదు, టెర్రరిస్టులకి, క్రిమినల్స్కి అగైనెస్ట్. చిన్న లాజిక్, ఇరాన్ కూడా ముస్లిం కంట్రీనే. మరి మోడీ గారి కోసం స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఎందుకు ఓపెన్ చేశారు? ఆలోచించండి. మోదీ గారు ఉగ్రవాదుల పాలిట ఆంజనేయుడు. మోదీ గారు ఉన్నన్ని రోజులు ఇండియా పసి పిల్లవలే సంతోషంగా ఉంటుంది. అదే మోదీ గారే గాని లేకపోతే బంగ్లాదేశ్లో హిందువుకి జరిగినట్టు మనకు జరగడంలో ఆశ్చర్యం లేదు. హిందువులు సంతోషంగా ఉండాలి అన్నా, హిందుత్వం నిలవాలి అన్నా మోదీ గారు ఉండాలి, గెలవాలి. ఆ దేవుడు నా ఆయుష్ కూడా మోదీ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నా. నా వల్ల నా కుటుంబం బాగుంటుందేమో, కానీ మోదీ గారు ఉంటే యావత్ ఇండియా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, హిందువులకు ఉండేది ఇండియా ఒక్కటే. కావున మనమంతా ఐక్యంగా ఉండడం చాలా అవసరం. హిందువుల ఆత్మాభిమానాన్ని కాపాడుతూ ఎందరో ఆశలని, కలలని సాకారం చేస్తూ రామ జన్మభూమిలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసిన మహానుభావుడు శ్రీ నరేంద్ర మోదీ గారు. ఈ గడియ కోసం 500 ఏళ్లు పట్టింది. ఈ మధ్యలో ఎందరో పియ్యములుగా ఉన్నారు. కానీ ఈ కార్యం విజయవంతమైంది మోదీ గారి చేతుల మీదుగా. కాలం ఎంచుకున్న పురుషోత్తముడు మన మోదీ గారు. ఇప్పుడు చెప్పండి, మోదీ గారు కారణ జన్ముడు కాదంటారా? ఆ రామయ్యకి తెలియదా తన ఆంజనేయుల వారి దగ్గర జరిపించుకోవాలి అని?